నేను చేసిన సర్వే కాదు అది నేను చెప్పుకొని పార్టీ ఒక సునీల్ కనుగోలు అంటాడు కాంగ్రెస్ పార్టీకి చేసిన సునీల్ కనుగోలు కూడా నాకు పరిచయం లేదు అంబర్పేట విన్నింగ్ సీటు శ్రీనివాస్ యాదవ్ అని రాసిండు సో నా పార్టీ గుర్తించే కదా ఇలా సిగ్నేచర్ స్టూడియోలో నేను గెలుస్తా అని చెప్పుకోలే మరి ఇంతమంది ఉన్నారు హనుమంతరావు మనిషి కూడా ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నాడు మరి వాళ్ళ పేర్లు ఏం రాలేదే నేనేం సునీల్ కనుగోలుకు దోస్తుని కాదే ఆయన రాహుల్ గాంధీ దోస్తు అయినా కూడా నా పేరు వచ్చిందంటే నా గొప్పతనం అని చెప్పాను నేను చేసిన సేవ జనాలు గుర్తించారని చెప్పి అంతే నేను గెలిచినా అనుకుంటున్నా ఈ రోజు మీకు ఒకటి అర్థం కాదు ఏంటంటే గెలిచినట్టే కదా పార్టీ గుర్తించింది నన్ను ప్రజలు గుర్తించారు ఈ రెండే కదా కావాల్సింది బస్ అయిపోయా నా ఇంట్లో గుర్తించి ఇంక గొప్ప విషయం మా ఇంట్లోకి ఇప్పటికి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీలో అయినా ఏ పార్టీలోనైనా ఈ క్షణం ఈ రోజు మావోడు బంద్ చేసుకొని మా ఇంట్లో ఉంటే మాకు అదే సంతోషం అనే ఫీలింగ్లో ఉన్నారు నీకు ఇంకో విషయం చెప్తాం మిత్రమా నేను NSYలో 2002లో గొడవ అయితే నేను ఇల్లు వదిలేసి బాగంబర్పేట అనే ఒక డివిజన్లో బ్యాచిలర్ జీవితం ఉన్న ఇంత రూమ్లో నా బట్టలు నేను ఉతుక్కొని 10-15 సంవత్సరాలు ఇంటికి పోలే 20 ఏళ్ళకి ఇప్పటికి ఇంటికి పోలే నేను ఒక ఫ్లాట్లో రెంట్కుంటా ఇప్పటికి స్టిల్ నవ్వు ఈ రోజు కూడా ఇంటికి పోలే నేను కిరాయి వండుకుంటూనే ఉన్నా నేను సక్సెస్ అయినా అన్నిట్లలో సక్సెస్ అయినా కూడా రాజకీయంగా సక్సెస్ అంటే నామినేటెడ్లో అయినా కానీ ఎలక్టెడ్లా కాలేదు అయినా కూడా ఈ రోజుకి ఇంటికి పోలే నేను నా మ్యారేజ్ అయినా కూడా బయట ఉండే చేసుకున్నా తప్ప ఇప్పటివరకు కూడా నేను ఇంటికి గడప దొక్కలే ఉన్నాయన్నీ అమ్ముకున్నా ఇప్పటికి ఇంకా సగం అమ్ముకోవాలి ఇంకా రాజకీయం కాంగ్రెస్ 100% ఉన్నా జీవితంలో ఒకటి చెప్పుకోవాలి కలకూరి ప్రసాద్ అని అనంతపూర్లో ఉంటాడు భూమికి పచ్చ అని పాట రాసిండు జీవితంలో ఆయన PhD చేసిండు విదేశాలు అన్ని తిరిగి వచ్చిండు నేను నిజాయితీగా ఉన్నా నేను ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నాడు చనిపోయిన రోజు ఒక్క బట్ట వేసుకొని ఒక డ్రెస్ లేదు అబ్దుల్ కలాం చనిపోయిన రోజు 4 సూట్లు ఉన్నాయి కోట్లు కాదు సూట్లు ఉన్నాయి నీకు అదే అబ్దుల్ కలాం తర్వాత మహనీయులు చనిపోయిన వాళ్ళందరికాడ కూడా ఏం మిగిలలే బట్టలు తప్ప నేను కూడా నా ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉన్నది అది ఒకటే నాకు నా భార్య పిల్లలకు కూడా ఇదే చెప్పిన నేనేం సంపాదించకపోవచ్చు ఫ్యూచర్లో కానీ నేను మాత్రం గొప్ప పేరు తీసుకొచ్చి పెడతాను నా పిల్లలకు అని చెప్పిన ఆ దానికే సిద్ధాంతపడున్నా కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే నా అన్నదమ్ముల కాడ అప్పు చేసైనా ఇంకా కొట్లాడుతా తప్ప కాంగ్రెస్ పార్టీని వదిలేదు అందరు ఇదే రకంగా కెమెరాల ముందు మాట్లాడితే ప్రాక్టికల్ గా అమలు చేయరేమో అనిపిస్తుంది ప్రాక్టికల్ గా అమలే కదా నేను ఇవాళ పెట్టిన ఆఫీసు కాదు కదా ఇది 2007 నుంచి పెడుతున్న ఆఫీసులు 2004 నుంచి పెట్టిన ఆఫీసులు ఈ ఆఫీసులకు ఒక్కొక్క ఆఫీస్కి 25,000 కిరాయి కట్టిన స్టిల్ నౌ 2014 నుంచి అయితే ఒక 3 ఆఫీసులు మెయింటైన్ చేసిన 70,000 కిరాయిలు కడుతున్నా పార్టీ జెండాల ఖర్చులు పార్టీ నా బండ్ల ఖర్చులు డీజిల్ ఖర్చులు టోటల్ గా ఈ అన్ని పైసలు అయితే పెట్టినా కదా కెమెరా ఆన్ కెమెరా అవసరం లేదు ఇవన్నీ చేస్తేనే కదా పబ్లిక్ లో చేస్తలేదు కదా సునీల్ కనుగోలు దాంట్లో నాకు పేరు వచ్చింది ఇమేజ్ గా అంటే నేను ఏది చెప్పను నేను ఇవ్వాలి ఇవన్నీ కెమెరా ముందర ఆన్ కెమెరా ముందర దునియా చెప్తారు డప్పు కొట్టేగాళ్ళు చాలా మంది ఉంటారు ఎన్నైనా కానీ నేను ఆ లైన్ ఆఫ్ లో పోను నేను ఏ రోజు కూడా పోదలుచుకోను నువ్వు నేను కెమెరా ముందర మాట్లాడినా దిగగానే కిరాణా షాపులు అడుగుతావు ఏమాకి శ్రీనివాస్ యాదవ్ అన్నం పెడుతుండ ఈ ఆఫీసులో అంటే నా దగ్గరనే 50,000 రూపాయలు బిల్ అయితే సార్ నెలకంటదా పోయేటప్పుడు అడుగు మెట్లు దిగి ఎందుకంటే ఈ ఛాయ్ దుకాణం అడుగు నెలకు 10,000 ఛాయలకు అయితే సార్ అంటాడు ఏసీ బిల్లు ఎంత అయితే పిల్లలు ఈడికి వచ్చి ఎండకు పోయి వచ్చినా కూడా ఈడ అన్నం తిని నీళ్ళు తాగి ఈడ కూర్చుంటారు కరెంట్ బిల్లు 10,000 వస్తుంది ఒక్కొక్క ఆఫీస్ ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ చేస్తున్నారు అని అంటే ఆర్థిక వనరులు సినన్న దగ్గర చెప్పినా కదా మాకు పాల బిజినెస్ ఉంది మా అన్నలు ఉన్నారు 2-3 మా అన్నలు పాల బిజినెస్ చేస్తే పొద్దున ఒక 300-400 లీటర్లు సాయంత్రం 500 లీటర్లు పాలు పోతాయి మాయి ఆ పాల మీద వచ్చినాయి నేను కూడా పోయి అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే అక్కడ సేవ చేసుకుంటా కాబట్టి నాకు కూడా ఇంట్లో పుట్టినందుకు ఇంత వాటా ఉంటుంది కాబట్టి నా వాటా నాకు ఇస్తే వీళ్ళు కాంగ్రెస్ లో ఖర్చు పెడుతున్నా అంతే ఇందాకే మరి ఇంటికి కూడా పోను అన్నారు కానీ వాటాల విషయానికి వచ్చేసరికి సగానికి సగం మాట్లాడు మరి కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయలేను కదా నా ఇంట్లోకి పోతలేను నేను మా అమ్మాయి ఇచ్చిన వ్యాపారంలో అయితే ఉండాలి కదా నేను ఉన్నా నా సొంతంగా బిజినెస్ చేసుకొని నా సొంతంగా నేను వ్యాపారం చేసుకొని దాపెట్టుకోవాల్సిన పైసలు ఖర్చు పెట్టుకుంటా తిరుగుతున్నా తప్ప నేను ఎక్కడ కూడా కమాయినా ఏ మాటకు ఆ మాట నా ముఖేష్ గౌడ్ అన్న నాకు ఆర్థిక సాయం చేసిండు ఒక ల్యాండ్ కొనిపించిండు నేను ఇది కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నా నేను నా సొంతంగా బిజినెస్ ఉన్నది ఒకటి అలా కూడా లాభం వస్తుంది మీ గురుగారు అన్న ముఖేష్ గౌడ్ గారు తండ్రి లాంటోడు నా తండ్రి తర్వాత తండ్రి ఏంది మీకు ఆయనలో నచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు నేను 2006లో NSYలో ఉంటే పక్క కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి సార్ గాడ కూర్చుంటాడు గీడ పెట్టి అన్నం పెడుతున్నా తినరా బిడ్డ అని ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటికాంచే వచ్చిన మీకు చెప్పిన వాళ్ళ కొడుకు విక్రమ్ గౌడ్ కూడా ఆయన కూడా విక్రమన్న కూడా పక్క కూర్చోబెట్టి ఇప్పటిదాకా లంచ్ వాళ్ళ ఇంట్లో ఆ రైట్ ఉంటుంది నాకు చనువు ఉంటుందా
నువ్వైనా కూడా రేపు వాళ్ళ ఇంట్లో అట్లే ఉంటది కింద వాచ్మెన్ ఉంటాడా ముఖేష్ గౌడ్ సార్ అనే ఫ్యామిలీలో వాచ్మెన్ కూడా డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి హైదరాబాద్ లో ఏకైక కుటుంబం ఒకటే ముఖేష్ గౌడ్ అంత ఫ్రీడమ్ ఎస్ వాచ్మెన్ పిలిచి పెట్టేవాల్సిన అవసరం లేదు కదా ముఖేష్ గౌడ్ కు పేరుంది సో ఈ రోజు కూడా నేను ఆనించే వచ్చిన గతంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఉండే తర్వాత మళ్ళా ఇప్పుడు ముఖేష్ అన్న కుటుంబం వాళ్ళ కొడుకు కూడా పక్క కూర్చోబెట్టుకుంటే నన్ను తింటుంటే మేము తినే టైంకి పోతే కూర్చోబెట్టి తినబెడతాడు